సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డు సభ్యులు ప్రమాణ స్వీకార మహోత్సవం ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరిగింది. దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు వర్చువల్ విధానంలో హాజరైన ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఈవో నూతనంగా ఎంపికైన 18 మంది బోర్డు సభ్యుల చేత శాస్త్రోక్తంగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఎస్కోట శాసన సభ్యురాలు శ్రీమతి కోలా లలిత కుమారి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేసిన నూతన బోర్డు సభ్యులను శాలువలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ వేడుకలో ఎస్కోట నియోజకవర్గ రాజకీయ చరిత్రలోనే ఒక సరికొత్త రికార్డు నమోదైంది. నియోజకవర్గ చరిత్రలో తొలిసారిగా ఒక స్థానిక నాయకుడికి సింహాచలం దేవస్థానం బోర్డులో సభ్యులుగా అవకాశం దక్కడం విశేషం. ఎస్కోట నియోజకవర్గానికి చెందిన కొత్తవలస మండలం చింతలపాలెం మాజీ సర్పంచ్ శ్రీ మాకిన సీతారాం పాత్రుడు ఈ ప్రతిష్టాత్మక బోర్డులో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లలిత కుమారి మాట్లాడుతూ, మన ప్రాంత వ్యక్తికి ఈ అత్యున్నత పదవి దక్కడం నియోజకవర్గ ప్రజలందరికీ గర్వకారణమని, నూతన బోర్డు సభ్యులందరూ స్వామివారి కృపతో ఆలయ సమగ్ర అభివృద్ధికి, భక్తుల సౌకర్యాల మెరుగుదలకు అంకిత భావంతో పునరంకితం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శృంగవరపుకోట నియోజకవర్గ 5 మండలాల కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేతృత్వంలో ధర్మానికి, నిజాయితీకి, నిబద్ధతకి వారిని మించిన వారు లేరు. వారి సహకారంతో మీ అందరూ మన ఈనాటి ఈ బోర్డు మంచి పేరు తీసుకొచ్చి వారి సహకారంతో భక్తులకి చెప్పే ద్వారా అనేక విషయాలు భక్తుల సౌకర్యంలో తోడుండి ఇది ఒక భక్తిగా, బాధ్యతగా మీ అందరూ భక్తులకు సేవ చేయాలని శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మరొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ మంచి పేరు తీసుకొచ్చి కూటమి ప్రభుత్వంలో ఈ బోర్డు అంతా చాలా చక్కగా పనిచేసి ముందుకు నడిచారనే పేరు తీసుకురావాలని శాసనసభ్యులు వారు చెప్పినట్లు, గంటగా చెప్పినట్లు ఏవైతే గిరి ప్రదక్షిణ కానీ, ఆ స్వామివారి చందనోత్సవం కానీ, ఇతర ముఖ్యమైన రోజుల్లో భక్తులకి మీ అందరూ తోడుండి, మన బోర్డును తోడుండి, మన దేవాలయ ధర్మాల శాఖ వారికి తోడుండి, మన పెద్ద అశోక్ రాజు గారికి తోడుండి నడవాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, పెద్దలు అశోక్ రాజు గారు ఎప్పుడు వారు కుటుంబం ఆ తండ్రి అనుగ్రహించి చల్లగా ఉండాలి, అమ్మగారి సాధారణ మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.